ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ జనవరి మాసంలో 2025 జనవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే వీరికి కుజుడు 2వ స్థానంలో జనవరి 20 వరకు సంచారము, ఆ తర్వాత 1వ స్థానంలో కుజుని యొక్క సంచారం ఉంటుంది. ఇక శుక్రుడు 9వ భావంలో సంచారము, ఇక బుధుడు వచ్చేసి మనకి ఈ మాసంలో 24వ తేదీ వరకు అంటే చివరి వారం వరకు దాదాపుగా మనకు 7వ స్థానంలో బుధుని యొక్క సంచారము ఈ మిథున రాశి వారికి ఉంటుంది. ఇక తర్వాత 8వ స్థానంలో మిథున రాశి వారికి బుధుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక 8వ స్థానంలో బుధుని యొక్క సంచారము మనకి 24వ తేదీ వరకు ఈ మిథున రాశి వారికి ఉంటుంది. ఇక మనం రవి యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి 7వ స్థానంలోను, ఆ తర్వాత అంటే వారము 2 వారాల వరకు 7వ స్థానంలోను, ఆ తర్వాత 8వ స్థానంలోను ఈ మిథున రాశి వారికి గ్రహ సంచారం ఉంటుంది. ఇక గురువు వచ్చేసి వీరికి 12వ స్థానంలోను, ఆ తర్వాత శని వచ్చేసి 9వ భావంలోను, ఇక రాహు 10వ స్థానంలోను, కేతువు 4వ స్థానంలోను. ఇవి స్థూలంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ ఫలితాలు ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు 9వ స్థానంలో ఈ మాసం మొత్తము సంచారం అనేది ఉంది కాబట్టి శుక్రుని వల్ల మిథున రాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, గుళ్ళు గోపురాలు సందర్శించడము, ఆధ్యాత్మిక విషయాల్లో పురోగతి కలగడం అనేది మిథున రాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి ఫలితంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా సంతోషము, సుఖము అనేది ఈ మాసంలో కలుగుతుంది. మంచి వస్త్రాలు ధరిస్తారు. అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనం అనేది ఈ మాసంలో కలుగుతుంది శుక్రుని వల్ల. కంఫర్టబుల్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కంఫర్టబుల్ లైఫ్ అనేది ఈ మాసం మొత్తము మీకు తప్పకుండా శుక్రగ్రహం వల్ల కలుగుతుంది. సంతోషం ఉంటుంది, ధనలాభం కనిపిస్తుంది, భార్య వల్ల కూడా సంతోషము, భర్త వల్ల ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ పెరగడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ శుక్రుని వల్ల మనకు కలుగుతాయి. ఇక చివరి వారంలో బుధుడు కూడా మీకు సహకరిస్తున్నాడు. ముఖ్యంగా వివిధ రకాలుగా ధనలాభము, సంతానం వల్ల ఆనందము, ఉన్నత విద్య ఉన్నటువంటి విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు, అదేవిధంగా వ్యాపారంలో కూడా ఈ మాసంలో చివరి వారంలో వ్యాపారంలో కూడా మంచి పురోగవృద్ధి, కొనడం అమ్మడం లాంటి విషయాల్లో అనుకూలత, అదేవిధంగా షేర్ మార్కెట్లో కానీ షార్ట్ టర్మ్ విషయాల్లో కానీ మీకు చివరి వారంలో చక్కటి ఫలితాలు అధికంగా మనకి ఈ బుధుని వల్ల గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా మీకు అనుకూలత అనేది పెరుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకి బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు చివరి వారంలో వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా కొత్త పనిని కూడా మీరు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా గనక ముందుకు వెళ్ళినట్టయితే దీర్ఘకాలికంగా మీకు మంచి ఫలితాలు అనేవి ఈ మిథున రాశి వారికి కలుగుతాయి. తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అనేది అవసరము. ఉన్నత విద్యలో కూడా చదువుకున్న విద్యార్థులకు చక్కటి ఫలితాలు కలుగుతాయి, విద్యార్థులకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే కాస్త శ్రమ పడాల్సినటువంటి అవసరం అనేది మనకి మిథున రాశి వారికి అధికంగా కనిపిస్తుంది. ఇవి స్థూలంగా చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో అవి కనుక మనం ఒకసారి చూసినట్టయితే కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అంటే స్టమక్ విషయంలో కాస్త ఇబ్బంది అనేది కనిపిస్తుంది. కాబట్టి తినేటటువంటి ఆహార విషయంలో ఈ మాసంలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. డైట్ విషయంలో కాస్త మీరు జాగ్రత్త వహించినట్టయితే ఏదైతే స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాంటివి ఏదైతే ఉంటాయో అవి కూడా మీకు రాకుండా ఉండేటటువంటి అవకాశము అనేది మనకి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే రవి 7వ స్థానంలో ఉన్నాడు. అనవసరమైనటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మీకు తప్పదు ప్రయాణం చేయవలసి వస్తుంది అని అన్నప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అనేవి ప్రాపర్గా చేసుకోండి, ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళండి. తద్వారా
మిథున రాశి వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిలో కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. సంయమనం పాటించండి. అంటే కాస్త ఓపిక వహించడం వల్ల లాంగ్ టర్మ్లో మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్యము అనేది కూడా జాగ్రత్తగా చూడండి. నెగిటివ్ థింకింగ్ అనేది ఈ మాసంలో తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే మీకు చాలా మంచి ఫలితాలు అనేవి ముందు బాగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న విషయాలకి కాస్త ఇబ్బందులు ఉన్నట్టయితే ఆ నెగిటివ్ థింకింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ థింకింగ్ను తీసివేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా కాస్త అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా కనిపించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఖర్చులు ఏదైనా ఉంటాయో దాన్ని ఆచితూచి 1-2 సార్లు సరిచూసుకొని ఒకవేళ ఖర్చులు తప్పదనుకున్నప్పుడు మాత్రమే ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అయితే ముఖ్యంగా మీకు రవి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ స్నేహితులు కూడా ప్రతి పని మీతోనే చేపిస్తున్నారా, ప్రతి పార్టీలో కనుక వెళ్తున్నట్టయితే మీతోనే ఖర్చు పెట్టిస్తున్నారా అనేటటువంటి విషయాలు కూడా ఒకసారి 1-2 సార్లు మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. దాంపత్య జీవితంలో కూడా మనస్పర్ధలు కనుక వస్తున్నట్టయితే అసలు మనస్పర్ధలు అనేవి ఎందుకు కలుగుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, నా వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా, అలాంటివి ఆత్మ విమర్శన ఆత్మ విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి సంచారంగా మనము చెప్పవచ్చు. ఎందువల్లంటే రవి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానము అనేది ఇతరులతో కలిగేటటువంటి సంబంధాలు, అదేవిధంగా భార్య భర్తల మధ్య ఉండేటటువంటి సంబంధాలను మనకు తెలుపుతుంది. కాబట్టి ఈ యొక్క సంచారము ముఖ్యంగా మొదటి 2 వారాలు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నట్టయితే ఆ ఇబ్బందులు ఎందువల్ల కలుగుతున్నాయి, నేను ఏ విధంగా మారడం వల్ల ఆ ఇబ్బందులు తొలగిపోతాయి అనేటటువంటి ఆత్మ విమర్శన ఆత్మ విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి మనము సంచారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. తద్వారా మంచి బ్యాలెన్స్ అనేది మీకు పెరుగుతుంది. ఆ వైపు ఎఫర్ట్స్ అనేది పెట్టడం అనేది మీకు చెప్పాల్సినటువంటి సూచన. ఇక ప్రతి చిన్న విషయానికి కూడా మీరు కాస్త క్రిటిసైజ్ చేయకుండా చూడండి. చిన్న విషయాలను వదిలివేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూడకుండా ఉండడం అనేది ఈ మాసంలో ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక పరిహారాల విషయాలు కనుక వచ్చినట్టయితే ఆదిత్య హృదయాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. తద్వారా మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నామో ఈ ఆదిత్య హృదయ పఠనం ద్వారా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఓ మహాగణపతే నమః. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మనం మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనుసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాము. అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు. ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి 2 రకాల దిశల ప్రయాణం ఉంటుంది. ఒకటి దక్షిణాయనం, ఒకటి ఉత్తరాయణం. ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు. ముఖ్యంగా న్యాచురల్గా జనవరి 14-15లో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అదేవిధంగా జూలై 16-17కు దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం. అయితే ఈ ఉత్తరాయణమునకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది. కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తన తుది శ్వాస విడిచాడు అని చెప్తాయి అన్నమాట. అంటే ఉత్తరాయణకు ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, తద్వారా మనకున్నటువంటి పుణ్యము పెరుగుతుంది, పాపాలు తగ్గుతాయి, తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం. అయితే మకర సంక్రాంతి మనకి 9:03 ఉదయం 9:03 ఉంటుంది. ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి
2 రకాల కాలాలు ఉంటాయి. ఒకటి పుణ్యకాలము, మహాపుణ్యకాలం. ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా 9 గంటల 3 నిమిషాల నుంచి 5 గంటల 46 నిమిషముల వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది. ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు 9 గంటల 3 నిమిషం నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, గంగా నదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంటే గంగా నదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది. ఒకవేళ మనకు గంగా నదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాం. అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు పైనుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన. ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి. ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే ఆత్మబలం కలిగినటువంటి శని ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి. అందువల్లనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు. అంటే అందరూ ఏం చేస్తారు, ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే పతంగులు ఎగురవేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగురవేస్తూ ఉంటారు పతంగులు. కాబట్టి సూర్యుని చూడడము, ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కాబట్టి అది వెనకాల ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు, లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి. ఇక మనము 12 రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశి వారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి, నెయ్యిని దానం చేయండి, అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు. ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి, అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ వృషభ రాశి వారు దానం చేయవచ్చు. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి, లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి. అదేవిధంగా కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక పిస్తా పప్పు దానం చేయడం కూడా చేయవచ్చు. అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కారపొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యారాశి వారికి మంచి జరుగుతుంది. అదేవిధంగా మెహందీని
మెహందీ దానం చేయడం వల్ల, లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే, తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వాల్నట్స్, మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, వృశ్చిక రాశి వారు కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు. అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే, ధనుసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు. అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే, బ్లూ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి. నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది. అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు. నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారు కనుక చూసినట్టయితే, కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు, గురువు కాబట్టి. ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల, అదేవిధంగా అరటి పండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా 12 రాశుల వారు చేయవలసినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.